32వ శ్లోకం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. 33వ శ్లోకం. येषामर्थे कांक्षितं नो राज्यं भोगाः सुखानि च त इमेव स्थिता युद्धे प्राणां स्थित्वा धनानि च. ఓ కృష్ణ, నాకు విజయం కాని రాజ్యం కాని వాటి వల్ల వచ్చే సుఖం కాని అక్కరలేదు. మనం ఎవరికోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కాని సుఖాల వలన కాని ఇక ఈ జీవితం వల్ల కాని ప్రయోజనం ఏముంది? చంపటం ఒక పాపపు పని అయితే సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యాడు. రాజ్యం కోసం ఇంత క్రూరమైన పని చేసినా ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు. స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు, ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి. ఈ సందర్భంలో అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలని ప్రదర్శించి వాటిని మహనీయమైనవిగా అభిప్రాయపడుతున్నాడు. ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మిక సద్గుణమే, కాని అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు. అతని మానసిక అయోమయం జాలి హృదయంలాగా బయటకి కనపడుతోంది. ధార్మిక మనోభావాలు మనకు అంతర్గత ప్రశాంతతని, తృప్తిని మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయ్యుంటే తాను ఆ భావనచే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు. కాని అతని అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది. తన మనసు, బుద్ధి కలత నొందాయి, చేయవలసిన పని పట్ల అసంతృప్తి మరియు లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి. అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తోంది. 34వ శ్లోకం. ఆచార్యాః పితరః పుత్రాస్తతేవ చ పితామహాః మాతులాః స్వసురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తదా. 35వ శ్లోకం. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిమ్ను మహీకృతే. గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు, ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు? ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు అర్జునుని గురువులు. భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు. భూరిశ్రవుడు, సోమదత్తుని తనయుడు వంటివారు అతనికి తండ్రి వరుస. పురుజిత్తు, కుంతిభోజుడు, శల్యుడు మరియు శకుని అతని మేనమామలు. ధృతరాష్ట్రుని 100 మంది కొడుకులు తన సోదరులు. లక్ష్మణుడు, దుర్యోధనుని తనయుడు, తన బిడ్డ వంటివాడు. యుద్ధరంగంలో వేంచేసి ఉన్న ఈ వివిధములైన బంధువులని అర్జునుడు పేర్కొంటున్నాడు. అపి అంటే అయినప్పటికీ అని అర్థం అన్న పదాన్ని 2 సార్లు వాడాడు. మొదట, నేను వారి బంధువును మరియు శ్రేయోభిలాషిని అయినప్పటికీ వారు నన్నెందుకు చంపడానికి పూనుకున్నారు? రెండవసారి, వారు నన్ను హతం చేయాలని కోరుకున్నప్పటికీ నేను వారిని వధించాలనుకోవటం ఎందుకు అని. 36వ శ్లోకం. నిహత్య ధార్తరాష్ట్రాన్నకా ప్రీతిః స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేతస్మాన్ హత్వైతానాతతాయిన. 37వ శ్లోకం. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఓ జనార్దన, సర్వభూతముల సంరక్షకుడు, పోషకుడు అయినవాడా, ధృతరాష్ట్ర తనయులను చంపి మనము ఎలా సంతోషముగా ఉండగలము? వారు దుర్మార్గపు దురాక్రమణదారులైనా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది. కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు. ఓ మాధవ, కృష్ణ, మన సొంత వారినే చంపుకుని మనం సుఖంగా ఎలా ఉండగలము? తన స్వజనులను సంహరించకూడదు అన్న అభిప్రాయాన్ని సమర్థించుకోవటానికి అయినా సరే అని 2 సార్లు ఇంతకు పూర్వ శ్లోకంలోనే అన్నా అర్జునుడు మళ్ళీ నేను వారిని సంహరించినా సరే అలాంటి విజయం నుండి ఏమి సుఖం పొందుతాను అని అంటున్నాడు. పోట్లాడటం, చంపటం చాలా మటుకు సందర్భాలలో పాపిష్టి పనే,
అవి పశ్చాత్తాపాన్ని, అపరాధం చేసిన భావనని కలుగజేస్తాయి. అహింస ఒక గొప్ప సద్గుణమని వేదాలు చెప్పాయి, మరియు తీవ్ర పరిస్థితులలో తప్ప హింస ఒక పాపము. మా హింస్యాత్ సర్వభూతాని, ఏ ప్రాణిని కూడా చంపకు అని చెప్పబడింది. ఇక్కడ అర్జునుడు తన బంధువులను చంపటానికి ఇష్టపడటం లేదు, ఎందుకంటే అతను అది పాపపు పని అని భావించాడు. కాని 6 విధములైన దుర్మార్గుల నుండి ఆత్మరక్షణ అధికారం మనకు ఉంది అని వశిష్ఠ స్మృతి 3:19 శ్లోకం చెబుతోంది. సంపదకి నిప్పు పెట్టేవారు, ఆహారంలో విషం కలిపేవారు, చంపటానికి ప్రయత్నించేవారు, సొత్తుని కొల్లగొట్టేవారు, భార్యని అపహరించవచ్చినవారు, మరియు రాజ్యాన్ని అన్యాయంగా లాక్కునేవారు. ఇలాంటి వారిని ఆత్మరక్షణ కోసం చంపటం పాపము కాదు అని మనుస్మృతి 8.351 పేర్కొన్నది.